మనోజ్, మౌనికల గొడవ స్కెచ్ శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల కోసమేనా? మంచు కుటుంబంలో గొడవలు మంచు మనోజ్, భూమా మౌనిక వివాహంతోనే ప్రారంభమయ్యాయి. వాస్తవానికి మంచు మనోజ్తో గొడవ భూమా మౌనికతో పెళ్లప్పట్నుంచే స్టార్ట్ అయింది. మంచు మనోజ్ కోపిష్టి, తొందరలో నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే మొదటి భార్యతో విడాకులయ్యాయి. ఇదే విధంగా భూమా మౌనిక వివాహ బంధంలోనూ మౌనిక పట్టుదల వల్లే విడాకులకు కారణమని అనేక మంది చెబుతారు. ఇలా ఇద్దరు దూకుడు స్వభావం ఉన్నవాళ్లు పెళ్లి చేసుకుంటే కలహాలు లేని కాపురం చేయడం కష్టమని మోహన్ బాబు ఈ పెళ్లికి అంగీకరించలేదన్నది ఆయన సన్నిహితులు చెప్పే మాట. అయితే దీనిని అంగీకరించని మంచు మనోజ్ పట్టుపట్టి మౌనికతో రెండో వివాహం చేసుకున్నారు. అది కూడా తండ్రికి, అన్నకు ఇష్టం లేదన్నది అందరికీ తెలిసిందే. మనోజ్, మౌనికల వివాహం మంచు లక్ష్మి నివాసంలో జరగడమే దీనికి నిదర్శనం. అయితే ఇది మనసులో పెట్టుకున్న మనోజ్, మౌనికలు గొడవలకు సిద్ధమయ్యారు. మోహన్ బాబును డిస్టర్బ్ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా శ్రీ విద్యానికేతన్ పేరుతో చిచ్చు పెట్టారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో తమకు వాటా కావాలని గొడవ మొదలుపెట్టారు. మోహన్ బాబు నటుడిగా ఉంటూ సంపాదించిన ప్రతి పైసాను శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల నిర్మాణానికి, ఎదుగుదలకు ఖర్చు చేశారు. దానిని వ్యాపారంగా కాకుండా పవిత్ర కార్యంగా భావించారు. అనేక మంది రాయలసీమ పిల్లలకు భవిష్యత్తునిచ్చే గొప్ప సంస్థగా తీర్చిదిద్దారు. స్థానికులకు ఉపాధి కల్పించే కల్పతరువుగా మార్చారు. రాయలసీమలో తిరుగులేని విద్యా సంస్థగా మార్చారు. ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు రాయలసీమలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఇక్కడ ఆధిపత్యం ఉంటే రాయలసీమ అంతా తమ ప్రాబల్యం పెరుగుతుందనే నమ్మకం భూమా మౌనికకు కలిగింది. తమ తల్లిదండ్రుల అనంతరం తమకు అంత గుర్తింపు, గౌరవం లభించడం లేదు. రాజకీయంగా పట్టు తప్పుతుంది. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు తమ ఆధీనంలోకి వస్తే మళ్లీ తమకు బలం పెరుగుతుంది, గౌరవం లభిస్తుందని, భూమా కుటుంబానికి మంచి పేరు వస్తుందని భావించారు. అయితే శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు మంచు మోహన్ బాబుకు ప్రాణపదం. ఈ విద్యా సంస్థ నిర్వహణలో ఏనాడు ఎలాంటి పొరపాటు జరగకూడదని భావించారు. అందుకే దాని బాధ్యతలు స్వయంగా నిర్వహిస్తూ మంచు విష్ణును భాగస్వామ్యం చేశారు. తండ్రి ఆశలు, ఆశయాలకనుగుణంగా విష్ణు మంచు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ యూనివర్సిటీలతో టైఅప్ చేశారు. తనను విద్యా సంస్థల సమర్థ నిర్వాహకునిగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత మరెన్నో ప్రసిద్ధ విద్యా సంస్థలు చేపట్టారు. కానీ మంచు మనోజ్ ఇవేవీ లేకుండా కేవలం మౌనిక కోసం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో అధికారం అడుగుతున్నారు. మంచు మనోజ్ తొందరపాటు స్వభావం, కోపిష్టి తత్వం, క్రమశిక్షణా రాహిత్యం వల్ల ఈ సంస్థలను మంచు మనోజ్ కు అప్పగించడానికి మోహన్ బాబు ససేమిరా అంటున్నారు. ఇక్కడే మంచు మనోజ్, భూమా మౌనిక పట్టుదలకు వెళ్లారు. కుటుంబంలో గొడవలు పెట్టారు. కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసే స్థాయికి దిగజారారు. ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు మోహన్ బాబు స్వార్జితం, దానిపై గొడవలు చేసే హక్కు మంచు మనోజ్ కు లేదని, ఉన్నా చెల్లదని సలహాలివ్వడంతో కొత్తగా ఆత్మగౌరవ పోరాటం అనే కొత్త డ్రామాకు తెరదీశారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఎంతో మందికి జీవితాన్నిచ్చే పవిత్ర విద్యాలయాలు. ఎలాంటి అనుభవం లేని మంచు మనోజ్ చేతికి దక్కితే కేవలం సంస్థలు నష్టపోవడమే కాదు, అనేక మంది విద్యార్థుల భవితవ్యం ఆగమ్య గోచరమవుతుంది. అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు అడియాశలవుతాయి. అందుకే శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో మంచు మనోజ్ చేతికి అప్పగించరని మోహన్ బాబు అంటున్నారు. కొడుకు గొడవ పడినా, కుటుంబం ప్రతిష్టను దిగజార్చిన, విద్యార్థుల భవితను పనంగా పెట్టనని భీష్మించుకున్నారు మోహన్ బాబు. ఇప్పటికైనా మంచు మనోజ్ శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలపై ఆశలు వదులుకుని, అర్థం లేని ఈ ఆత్మగౌరవ పోరాటం మానుకుని తండ్రి మోహన్ బాబు ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తే మంచిదని సలహాలిస్తున్నారు మంచు కుటుంబ శ్రేయోభిలాషులు.